కొత్త సంవత్సరంలో హైడ్రా సరికొత్తగా రూపుదిద్దుకోబోతోంది. ఈ నెల 6వ తారీఖు నుంచి ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనుంది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై కంప్లైంట్స్ స్వీకరిస్తామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ప్రజల నుంచి నేరుగా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులు తీసుకోనున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారంటూ ఇప్పటికే రోజు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఫీల్డ్కు వెళ్తే అక్కడ కూడా జనాల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు హైడ్రాకు సుమారు 5,000 వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు హైడ్రా అధికారులు. చెరువులు, నాలాలు, పార్కుల వంటి ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తే బాగుంటుందని హైడ్రా భావించింది. అందులో భాగంగా ప్రతి సోమవారం కంప్లైంట్స్ తీసుకోనుంది. మిగతా ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న ప్రజావాణి మాదిరిగానే ఈ కార్యక్రమం కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తమకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రతి సోమవారం హైడ్రాలో అన్ని విభాగాల అధికారులంతా అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇచ్చిన కంప్లైంట్స్ కు సంబంధిత అధికారులను అసైన్ చేస్తామన్నారు. కంప్లైంట్స్ పై ఏం చర్యలు తీసుకున్నామో కూడా ఫిర్యాదుదారులకు వివరిస్తామని తెలిపారు రంగనాథ్. హైడ్రా ఇప్పటిదాకా 12 చెరువుల్లో డిమాలిషన్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదైతే కనుక మనము హైడ్రా డిమాలిష్ చేసిందో అక్కడ వెంటనే ఆ చెరువుని పునరుద్ధరణ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తి దృఢ నిశ్చయంతో ఉంది. దానికి కావాల్సినటువంటి డిపిఆర్లంతా కూడా తయారు చేసి ప్రభుత్వం ఆమోదం రాగానే మేము వెంటనే అక్కడ చెరువులు కూడా అంటే ఈ ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, అక్కడ ఊరినే కూల్చివేతలు కాదు, కూల్చిన తర్వాత ఆ ఏరియాలో చెరువు రావాలి. ఇలాంటికంటే ఈదులకుంట కూడా మనకి యాక్చువల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో దానికి కూడా మనకి చెరువు ఉంటే దాన్ని లొకేట్ చేయడానికి కూడా సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన టీంని తోటి కూడా మనం చేస్తున్నాం. అంటే ఇట్లా చాలా చెరువులు కూడా మాయమైన చెరువుల్ని కూడా మనం ట్రేస్ చేస్తూ అక్కడ నివాసాలు వచ్చాయనుకోండి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు దీన్ని చెరువులో చేసి రేపు ఈ నివాసాలన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తారంటే కాదనమాట. హైడ్రా ఆఫీస్కు వచ్చి కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు ప్రజలు. ఇందుకోసం కొన్ని సందర్భాల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు నేరుగా స్వీకరించేందుకు హైడ్రా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు పూర్తి వివరాలు పొందుపరచాలని సూచిస్తోంది హైడ్రా. ఆక్రమణలకు సంబంధించిన సర్వే నెంబర్లు, ఫోటోలు, ఇతర ఆధారాలుంటే జత చేసి ఫిర్యాదులు చేయొచ్చని సూచిస్తోంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఫీల్డ్కు వెళ్లి విచారణ జరిపి ఆక్రమణ జరిగిందని తేలితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోనుంది హైడ్రా. పారదర్శకమైన సిస్టమ్ పెడుతూ టోకెన్ నెంబర్స్ అది ఉంటుంది. నెక్స్ట్ దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము. చేసి దీనికి వచ్చే వాళ్ళే ముందే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నట్టు అది కూడా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి వచ్చేదానండి, స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చేస్తాం. బట్ ఎవరైనా ఈరోజు సపోజ్ రాలేదనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి ప్రయారిటీలో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈరోజు 50 దాకా వచ్చింది అనుకోండి, 51 నుంచి నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఇచ్చేటట్టు అట్లా ఇస్తాం ప్రయారిటీ. ఒక్కో కంప్లైంట్ స్వీకరణకు 10 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ప్రతి సోమవారం 60 ఫిర్యాదులు తీసుకోనుంది హైడ్రా. మిగిలిన వారు తర్వాతి వారంలో రావాలని సూచిస్తున్నారు అధికారులు.